శ్రీగురుభ్యో నమః. గజాననం పార్వతీప్రియనందనం మోదకప్రియం గరికమాళాశోభితం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. కర్కాటక రాశి వారికి విశ్వావసునామ సంవత్సర శుభాశిష్యులు తెలియజేస్తూ, ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. అంటే ఆదాయం బాగుంది, రాజ్యపూజ గౌరవ మర్యాదలు కాస్త తక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఖర్చు కాలం తక్కువగా ఉన్నప్పటికీ కూడా విపరీతమైన ఖర్చులు ఇంట్లో గృహ నిర్మాణార్థమై, లేకపోతే విశేషంగా ఏదైనా పూజా కార్యక్రమాలు, శుభకార్యాలు, ఇంట్లో వివాహాది శుభకార్యాలకి విపరీతంగా ధనం ఖర్చు పెట్టడం, దానివల్ల కాస్త రుణం అయ్యే అవకాశాలు కూడా నడుస్తూ ఉంది. ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలోకి రాహు ప్రభావం వల్ల రావడం వల్ల చిన్న అవరోధాలు వచ్చే అవకాశం ఉంది. అయినా కేతు తృతీయ భావంలో ఉండడం వల్ల కొన్ని పనులు బాగుంటుంది. తృతీయంలోంచి ద్వితీయ స్థానంలో కేతు వస్తున్నాడు. చిన్న యాక్సిడెంట్లు, చిన్న దెబ్బలు తగిలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్య విషయాలు భంగపాట్లు కనబడుతున్నాయి. రుణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మనకు ఆదాయానికి మించిన ఖర్చులు, మన తహతకు మించిన ఖర్చులు కూడా చేసుకునే అవకాశాలు కూడా ఈ సంవత్సరం ఉంది. అయినా గురు ప్రభావం 10 స్థానంలో ఉండడం వల్ల శుభ సూచనలు కలుగుతూ ఉంటాయి. శుభకార్యాలకు ఖర్చు పెట్టే అవకాశాలు కూడా చక్కగా ఉంది. అనుకున్న పనులన్నీ కాస్త ఆలస్యం మీద నెరవేరుతుంటే మనం చివరికి పూర్తి చేసుకునే అవకాశాలు తప్పనిసరిగా ఉన్నాయి. ప్రతి విషయానికి చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతోటి కర్కాటక రాశి వారు చాకచక్యంగా ఎదరక వెళ్ళి అనుకున్న పనులు పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా ఈ సంవత్సరము ఒక ఆలయానికి వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. అది ఏ ఆలయం అంటే మోపదేవి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది మోపదేవి దగ్గర. అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి మాస శివరాత్రి రోజున, అంటే అమావాస్యకు ముందు వచ్చే రోజు చతుర్దశి సాయంకాల సమయం, సూర్యాస్తమయ సమయంలో ఉన్న సమయంలో మోపదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నట్టయితే వీరికి ఆ రాహు యొక్క ప్రభావము, ఆ కేతువు యొక్క ప్రభావము నివృత్తి అయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరము ఈ కర్కాటక రాశి వారికి ఆ అదృష్ట రోజు మంగళవారము, అదృష్ట సంఖ్య 9. ఈ 9వ తారీఖు వచ్చినా, లేకపోతే 27వ తారీఖును కానీ మీరు అనుకున్న పనులు ఏదైనా ముఖ్యంగా చేయవలసి వస్తే ఆ తేదీల్లో చేసినట్టయితే చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది. అవరోధాలు లేకుండా చక్కగా నడిచే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరము వీళ్ళకి మంచి యోగాలు కూడా లభ్యమవుతున్నాయి. విశ్వావసునామ సంవత్సరంలో ఆ యోగం వల్ల ఈ చిన్న దూష్యాలు ఉన్నప్పటికీ కూడా నివృత్తి అయిపోతూ ఉంటుంది. తప్పనిసరిగా ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలు, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు చేయించుకున్నట్టయితే తప్పనిసరిగా వారికి అనుకున్న పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. నమస్కారం.